शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। 8 అధ్యాయం పూర్తి చేసుకొని 9వ అధ్యాయంలోకి వచ్చాం. రాజు అంటే అందరికీ పెద్దవాడు, ఆయన ఉన్నతుడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు. రాజవిద్య అంటే అన్ని విద్యలలో కూడా శ్రేష్టమైంది. గుహ్యము అంటే రహస్యమైనది. రాజగుహ్యము అంటే అన్నిటికంటే రహస్యమైనది. రహస్యం అంటే ఒక్కడికే తెలిసింది, మరొకడికి తెలియనిది. ఆ రహస్యం తెలిసిన వాడు మరొకరికి చెప్పనంత వరకు అది రహస్యమే, అంటే అది వాడి దగ్గర ఉన్నా లేనట్టే. అలాగే ఈ ఆత్మజ్ఞానం అనే విద్య కూడా అందరికీ తెలుసు, కానీ ఎవరు ఆలోచించరు, ఆచరించటానికి ప్రయత్నించరు. అందరికీ చెబుతాం, కానీ ఎవరు ఆచరణలో పెట్టరు. అందుకే రహస్యముగా ఉంచమన్నారు. అంటే ఇది అందరికీ ఉపదేశించే విద్య కాదు, కేవలం ఆచరించతగ్గ వారికే ఉపదేశించతగ్గది. అందుకే దీనిని రాజవిద్య, రాజగుహ్య యోగము అని అన్నారు. సగుణోపాసన చేసి క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపు మళ్ళటమే ఆత్మ జ్ఞానం కలగటం. భక్తి యోగమును ఆచరిస్తూ ఆత్మను గురించిన జ్ఞానమును పొందటం, దానినే రాజవిద్య అని అత్యంత గుహ్యమైనదని చెబుతున్నారు పరమాత్మ. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అసూయలేని ఓ అర్జున, దేనిని తెలుసుకుంటే మానవుడు సమస్త అశుభములు అంటే దుఃఖముల నుంచి విముక్తి పొందుతాడో అటువంటి గొప్పదైన రహస్యమైన విజ్ఞాన సహితమైన అంటే అనుభవ జ్ఞానాన్ని కలిగిన జ్ఞానమును నేను నీకు బోధిస్తాను. ఇక్కడ పరమాత్మ అర్జునుడికి అనసూయవే అని బోధించాడు. అంటే ఈ విద్యను తెలుసుకునేవాడికి అసూయ ద్వేషము ఉండకూడదు. తమలో ఇతరుల పట్ల అసూయ ద్వేషం ఉన్నాయా లేవా అని ముందు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. యోగము అభ్యసించేవాడికి అసూయ వేరు పురుగు వంటిదన్నమాట. మనకంటే ఎదుటివాడు ఉన్నతంగా ఉన్నాడు అని భావించడమే అసూయ. ఈ అసూయ అనే వేరు పురుగుని మనలో ప్రవేశిస్తే అది దినదిన ప్రవర్ధమానమై ఈ యోగి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది అనమాట. పండితుల్లో, జ్ఞానుల్లో, బాగా చదువుకున్న వారిలో కూడా ఈ అసూయ ఉంటుందండి. అన్నీ నాకే తెలుసు, ఎదుటి వారికి ఏం తెలీదు అనే అహంకారం కూడా ఉంటుంది. తనకన్నా తెలిసిన వాడు గొప్పవాడు తారసపడితే వాడి మీద అసూయ పెరుగుతుంది, అది ద్వేషంగా మారుతుంది. కాబట్టి అసూయను విడిచిపెట్టాలి అన్నాడు పరమాత్మ. ఎంతో సాధన చేసి ఉన్నత పదానికి వెళ్ళిన వారు కూడా ఈ అసూయ బారిన పడితే సర్వనాశనం అవుతారు. ఎక్కువగా ఇది పండితుల్లో ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడదు, పరోక్షంగా నిందించుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు ఎన్నటికీ బాగుపడరు. బ్రహ్మ విద్యకు ఇది అవరోధం అన్నమాట. ఈ జ్ఞానమునకు కొన్ని లక్షణాలు చెప్పాడు కృష్ణుడు. దీనినే రాజవిద్య అంటారు. అంటే ఈ విద్య అన్నిటికంటే గొప్పది. ఈ విద్య అత్యంత రహస్యమైంది. ఈ విద్య కేవలం జ్ఞానాన్నే కాదండి, ఎలా ఆలోచించాలో కూడా తెలియజేస్తుంది. అంటే అనుభవ జ్ఞానం కూడా కలిగిస్తుంది అన్నమాట. ఈ విద్య నేర్చుకున్నందువలన ఫలితం సమస్త శుభాల నుంచి విముక్తి కలుగుతుంది.
ఇదివరకు అధ్యాయంలో చెప్పినట్టు ఈ విద్యలో జ్ఞానము విజ్ఞానము రెండు ఇమిడి ఉన్నాయి. జ్ఞానం అంటే శాస్త్రాలు వేదాలు అభ్యసించినందువలన కలిగిన జ్ఞానము విజ్ఞానము, ఆ జ్ఞానమును ఆచరణలో పెట్టడం, ఈ రెండు ఈ విద్యలో ఉన్నాయి అని పరమాత్మ అంటున్నాడు. ఈ యోగము అభ్యసించినందువలన జనన మరణ చక్రము నుంచి విముక్తి పొందటం, పునర్జన్మ దుఃఖాలయము అని కిందటి అధ్యాయంలో వివరించారు. ఆ దుఃఖాలయము నుంచి బయటపడేస్తుంది ఈ విద్య. ఈ శ్లోకంలో అనుభవములు అనే పదం వాడారు. జీవితంలో అశుభాలు అంటే దుఃఖాలు అని అర్థం. పుట్టుక, పెరగటం, భార్య బిడ్డలు, సంసారం, కష్టాలు, రోగాలు, ముసలితనం, మరణం, ఇవన్నీ మానవ జీవితంలో అశుభాలను అంటే కష్టాలను తెచ్చిపెట్టేవి. ఇవే కాకుండా మానసిక వ్యాధులు కూడా మానవునికి అంతులేని దుఃఖాన్ని, ఆ అశుభాన్ని కలుగజేస్తాయి. ఇంకా శుభం అంటే ఏంటి? పునర్జన్మ లేకపోవటం. ఈ రాజవిద్య నేర్చుకుంటే పునర్జన్మ ఉండదు అని చెప్పాడు కృష్ణుడు. ఆ అశుభాన్ని ఎవరు కోరుకోరు కదా. అందుకని శుభప్రదమైన ఈ విద్యను అభ్యాసం చేయమని బోధిస్తున్నాడు కృష్ణ భగవానుడు. 2వ శ్లోకం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ రాజవిద్య గుహ్యమైన విద్య అత్యంత పవిత్రమైంది, ఉత్తమమైనది. ఈ విద్యను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు అని ధర్మయుక్తమైనది. ఈ విద్యను అనుష్ఠానం చేయటానికి చాలా వీలైనది, సులువైనది. ఈ విద్య ఈ రోజుండి రేపు ఉండకుండా పోయేది కాదు, ఎల్లప్పుడూ ఉండేది. ఇది శాశ్వతమైంది. ఈ శ్లోకంలో కృష్ణుడు ఈ రాజవిద్య యొక్క లక్షణాల గురించి వివరిస్తున్నాడు. ఓ అర్జున, ఈ విద్య అన్ని విద్యల కంటే గొప్పది, అన్ని విద్యల కంటే రహస్యమైంది. పరమాత్మ యొక్క నిర్గుణ సగుణ తత్వము గురించి తెలిపే జ్ఞానము, అందరికీ ఉపదేశింపరానిది, కేవలం శ్రద్ధ ఉన్న వారికే ఉపదేశింపదగిన రహస్య జ్ఞానము. చక్కగా అభ్యాసం చేస్తే తగిన ఫలితాలు ఇచ్చేది, ధర్మయుక్తమైంది, అందరూ సాధన చెయ్యతగ్గది. అభ్యాసం నిరంతరం సాధన చేస్తే అత్యంత సులువైంది. నాశనము లేనిది, శాశ్వతమైనది అయిన ఈ విద్యను నీకు నేను ఉపదేశిస్తున్నాను. ఈ లోకంలో ఎన్నో విద్యలున్నాయి. అవి ఏవి మానవుని జనన మరణ చక్రం నుంచి బయట పడవేయవు. ఆ శక్తి యొక్క బ్రహ్మ విద్యకే ఉంది. అందుకే దానిని విద్యలలోకెల్లా శ్రేష్టమైనది అని అన్నారు. పైగా ఈ విద్య పరమాత్మ గురించి చెబుతుంది కాబట్టి ఇది అతి పవిత్రమైనది. ఈ విద్య ప్రత్యక్షావగమం అంటే ఈ విద్యను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. అంటే ఎప్పటి అనుభవం అప్పుడే కలుగుతుంది. ఎంతవరకు చేస్తే అంతవరకు ఫలితం. మనశ్శాంతి, పరమశాంతి రూపంలో వెంటనే లభిస్తుంది. ఈ విద్య ధర్మ్యం అంటే ధర్మయుక్తమైనది, వేద ప్రమాణము కలది. పూర్వపు మహర్షులు తాము నేర్చుకుని అభ్యసించి ఆచరించి చూపించినది. అంటే టైము టెస్టెడ్ అన్నమాట. ఈ విద్య కర్తుం సుసుఖం అని కూడా అన్నారు. అంటే ఈ విద్యను సుఖంగా, సులభంగా, తేలికగా అభ్యసించవచ్చు. అందరికీ లభ్యమవుతుంది. ఏ మాత్రం ధనం అక్కర్లేదు, ఎక్కడికి పోనక్కర్లేదు, అందరికీ అందుబాటులో ఉంటుంది. కాకపోతే నిరంతరం అభ్యాసం, శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత కావాలి. ఈ విద్యను అభ్యసించటం వల్ల కలిగే ఫలితాలు అంటే సుఖం, శాంతి ఈ రోజు ఉండి రేపు పోయేవి కావు, నిరంతరం నిలిచి ఉంటాయి, నాశనం లేనివి, అవ్యయము అని అన్నాడు కృష్ణుడు. 3వ శ్లోకం.
అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరం తపా అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ పరంతప అర్జున, అన్నిటికైనా గుహ్యమైన ఈ రాజవిద్యయందు శ్రద్ధ, భక్తి, అభ్యాసము, ఆచరణ లేనివారు పరమాత్మను పొందలేరు. అంతేకాకుండా మృత్యువుతో సమానమైన ఈ సంసారము అనే దుఃఖ సాగరంలోనే మునిగి తేలుతుంటారు. ఎల్లప్పుడూ సంసారం మీదనే ఆసక్తి కలిగి ఉంటారు. అర్జున, ఈ ఉత్తమమైన గుహ్యమైన విద్యను అభ్యసించేవారు ముందుగా ధర్మ మార్గంలో నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విద్య మీద శ్రద్ధ, భక్తి లేనివారు ఈ విద్యను అభ్యసించటానికి అర్హులు కారు. పట్టుబట్టి అభ్యసించాలన్నా అభ్యసించలేరు. అటువంటి వారికి పరమపదము ఎప్పటికీ లభించదు. వారు మృత్యువుతో సమానమైన ఈ సంసారం మీదనే ఎక్కువ ఆసక్తి కలిగి ఉండి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం, మనం ఏ పని చేసినా చేస్తున్నా శ్రద్ధ, భక్తి, చేసే పని మీద నమ్మకం ముఖ్యం. ఏ పని గాని శ్రద్ధతో చేస్తే ఆ పని చక్కటి ఫలితం ఇస్తుంది. ఆ శ్రద్ధతో ఏ పని చేసినా అది అశ్రద్ధతో ఏ పని చేసినా అది ఫలించదు. చేసే పని మీదనే కాదండి, భగవంతుని మీద కూడా శ్రద్ధ, భక్తి, నమ్మకం, బ్రహ్మజ్ఞానం సంపాదించటంలో శ్రద్ధ కనపరచాలి. కాబట్టి పరమాత్మ ఈ శ్లోకంలో అశ్రద్ధ పనికి రాదు అని పలికారు. దానికి తోడు చేసే పని ధర్మంగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి. మేలు చేయకపోయినా ఇబ్బంది లేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. అదే సామాజిక ధర్మము. ఆ ధర్మం అందరూ అనుసరించాలి. బ్రహ్మజ్ఞానం పొందకపోతే కలిగే నష్టం కూడా వివరించారు పరమాత్మ. అటువంటి వారు మృత్యువుతో సమానమైన ఈ సంసారంలో పడి కొట్టుకుంటారు. పైకి సంసారము సుఖప్రదంగా కనిపించినా ఇది దుఃఖాలయము. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అన్ని దుఃఖాలే, కష్టాలే. నేను సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాను అని గుండెల మీద చెయ్యి వేసుకుని మనస్ఫూర్తిగా చెప్పగలిగిన మానవులు ఈ లోకంలో చాలా కొద్ది మందే ఉంటారు. మానవునికి అన్నిటికంటే భయంకరమైనది, తప్పించుకోలేనిది మృత్యువు. అందుకే ఈ సంసారాన్ని మృత్యువుతో సమానము. ఇటువంటి మృత్యువుతో సమానమైన సంసారంలో మరలా మరలా పడుతున్నాము. మానవుడు ఈ సంసారం నుంచి విముక్తి కావాలంటే బ్రహ్మజ్ఞానము సంపాదించటమే మార్గము అని అన్నాడు కృష్ణుడు. హరే కృష్ణ.